భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ నుంచి పార్టీ సస్పెండ్ చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి కంట్రోనల్స్గా తయారైనటువంటి ఎమ్మెల్సీ కవితను ఆ పార్టీ అధిష్టానం కొద్దిసేపటి క్రితం సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేస్తున్నట్లుగా పార్టీ ప్రధాన కార్యదర్శి టి రవీంద్రరావు, అదేవిధంగా పార్టీ క్రమశిక్షణ సంఘం బాధ్యులు సోమా భరత్ వీళ్ళు అధికారికంగా ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ ప్రకటన సారాంశం ఏంటంటే, కవిత గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ పార్టీని అప్రదిష్టపాలు చేస్తుందని పార్టీలోని కీలక నేతలపైన అదేవిధంగా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులను ఉద్దేశిస్తూ నిన్న చేసిన ప్రకటన దీనికి ప్రధాన కారణంగా మనం చెప్పవచ్చు. నిన్న అమెరికా నుంచి వచ్చినటువంటి కవిత మీడియా సమావేశం నిర్వహించి కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించడానికి ప్రధాన కారణం హరీష్ రావు, సంతోష్ లేనంటూ ఆరోపణలు గుప్పించారు. ఈ పరిణామం ఒక్కసారిగా భారత రాష్ట్ర సమితిలో కలకలం సృష్టించింది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి తనయ అయినటువంటి కవిత స్వయంగా ఇలా మరో కీలక నేత హరీష్ రావుపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడం, వాళ్ళు చేసిన అవినీతి మూలంగానే పార్టీకి చెడ్డ పేరు వచ్చింది, అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు ఇలా చెడ్డ పేరు అవినీతి మరక అంటించారంటూ ఆమె చెప్పారు. దాంతోపాటు మరో కీలకమైన వ్యాఖ్య కూడా ఆమె చేశారు. వచ్చే ఎన్నికల్లో అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంత చెడ్డ పేరు వచ్చిన తన తండ్రికి చెడ్డ పేరు వచ్చినా ఎవరూ స్పందించకపోతే పార్టీ ఉంటే అంత పోతే అంత తొక్కలో పార్టీ అన్న పదాన్ని కూడా ఆమె ఉపయోగించడం జరిగింది. సో ఈ మొత్తాన్ని తీవ్రంగా పరిగణించినటువంటి బీఆర్ఎస్ అధిష్టానం ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. రవీంద్రరావు పేరిట పార్టీ ప్రధాన కార్యదర్శి రవీంద్రరావు పేరిట ఈ ప్రకటన విడుదలైనప్పటికీ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాం అని ఈ ప్రకటన చివర వాళ్ళు సారాంశం ఇచ్చారు. అయితే ఇకపోతే కవిత యాక్చువల్గా తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా 2006, 2007 కాలం నుంచి కూడా పార్టీలో యాక్టివ్గా ఉంటున్నారు. తెలంగాణ జాగృతి పేరిట ఊరూరా తన బతుకమ్మ ఉత్సవాలు అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. అందులో భాగంగానే 2014లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందడం జరిగింది. అయితే అటు తర్వాత జరిగిన 2019 లోక్సభ ఎన్నికల్లో కవిత ఓటమి పాలైనా కూడా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంత కీలకంగానే వ్యవహరించారని చెప్పవచ్చు. ఇటు తర్వాత ఇటీవల కూడా 2018 ఆ సమయంలో కూడా తను పార్టీ ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం జరిగింది. ఎంపీగా ఓడిపోయినప్పటికీ కూడా తను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. ఇలా పార్టీలో కీలకంగా ఉంటూ కేసీఆర్కు చేదోడు వాదోడుగా ఉంటున్న కవిత ఒక్కసారిగా గత 3 నెలలుగా పార్టీలో వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తూ వస్తున్నారు. ఈ పరిణామాలన్నీ కూడా బీఆర్ఎస్ శ్రేణులు కొంత ఆందోళన గురి చేస్తూ ఉన్నాయి. కొందరు కేసీఆర్ పక్కన చేరి తనకు పార్టీని దూరం చేస్తున్నారంటూ, పార్టీ ఓడిపోవడానికి కారకులయ్యారంటూ కొందరు కీ రోల్ పోషిస్తున్నారంటూ, అదేవిధంగా వీళ్ళంతా కూడా కేసీఆర్ను కేడర్కు దూరం చేస్తున్నారంటూ తను దఫాలుగా విడుదల చేయడం, అదేవిధంగా తాను తండ్రికి వరంగల్లో నిర్వహించినటువంటి సమావేశంలో జరిగిన లోటుపాట్లను ఎత్తి చూపుతూ తండ్రికి తాను రాసిన లేఖను కొందరు కావాలనే మీడియాకు విడుదల చేశారు. వీళ్ళంతా కూడా శకునులా తయారై పార్టీ నష్టానికి కారణమయ్యారంటూ ఆమె వాదన చేశారు. ఇలా వాదిస్తూ వస్తున్న తరుణంలోనే బీఆర్ఎస్ అధిష్టానం కూడా ఆమె దూరం జరిగేలా శ్రేణులకు సంకేతాలు ఇచ్చింది. కవిత చేసే ఏ ప్రకటన పైన కూడా బీఆర్ఎస్ నుంచి ఎలాంటి నాయకులు ఎవరు స్పందించకుండా ఉండేలా వాళ్ళు అంతర్గతంగా ఆదేశాలు జారీ చేశారు. ఏ నేత కూడా కవితకు వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడిన దాఖలాలు కనపడలేదు. ఇలా క్రమంగా పరిణామాలు జరుగుతున్న క్రమంలోనే కవిత నిన్న మీడియా సమావేశం నిర్వహించడం, మీడియా సమావేశంలో బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొందరు కీలక నేతలు హరీష్ రావు, సంతోష్ మూలంగానే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చోటు చేసుకుంది, ఈ అవినీతి మరకను
కేసీఆర్ కంటించారు. కేవలం కేసీఆర్ లాంటి మహానేత కేవలం తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం ఆశించే నేతకు వీళ్ళు అవినీతి మరక అంటించారు. వీళ్ళు చేసిన అవినీతి ఆయన సిబిఐ దాకా వెళ్లేలా చేస్తుంది అన్న ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడడం ఇది ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులను ఆందోళనకు గురిచేశాయి. పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఎలా ఉంటాయని కింది స్థాయి కేడర్ కూడా కొంత ఆందోళనకు గురవుతుంది. అయితే ఇది అన్ని పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ కొంతమంది కీలకమైన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో చర్చించి కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి రవీంద్రరావుకు అదేవిధంగా క్రమశిక్షణ సంఘం బాధ్యులైనటువంటి సోమ భరత్కు సమాచారం ఇచ్చి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఓవర్ టు స్టూడియో.